అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారు రాసిన భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ వ్యాస గణేశులు. పరాశర మునీంద్రుడికి సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలు పేరు కాళీ. మత్స్యగంధి అని కూడా అంటారు. బెస్తపిల్ల. చేదిదేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్ళాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కాళంది నదీ తీరాన జరిగిందిది. శాపవశాన చేపరూపాన ఆ నదిలో ఉన్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది. చేప గర్భం ధరించింది. కడుపుతో ఉన్న చేప కదల్లేక మెదల్లేక బెస్తవాడి వలకు చిక్కింది. తీరా దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి కోస్తే ఆ చేప కడుపులో 2 పసికందులున్నారు. ఆ ఇద్దరిలో మగపిల్లవాణ్ణి బెస్తరాజుగారికే ఇచ్చేశాడు. ఆడపిల్లను తానే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి కాళీ అని పేరు పెట్టాడు. కాళీ పెరిగి పెద్దయింది. పెళ్ళీడు పెళ్ళయింది. పరాశర మహర్షి ఒకరోజు కాళింది నది దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో కాళీ తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని అవతలి ఒడ్డుకు తీసుకువెళ్లమని కూతుర్ని పురమాయించాడు. మత్స్యగంధి సరేనంది. మహర్షి పడవలోకి ఎక్కాడు. ఎగిసిపడే అలలు, ఎగిరెగిరి పడే చేపపిల్లలు, పడవ నడిపే వయ్యారి పరాశరుడికి చిత్తచాపల్యం కలిగించాయి. కామోద్రేకంతో ఆమెను సమీపించాడు. మునిపింగోని కోరికను పసిగట్టి దూరంగా జరిగింది కాళీ. పరాశరుడు వినలేదు. పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు. కాళీ శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పుమనేట్టు చేశాడు. నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు. ఇద్దరూ అక్కడికి వెళ్ళి అమరసుఖాలు అనుభవించారు. కాళీ గర్భం ధరించింది. పరాశరుడు ఆమెను ఓదారుస్తూ, నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికి ఏమీ దూషణ ఉండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వ విద్యా పారంగతుడు అయి ముల్లోకాలను కీర్తింపబడతాడు. జగద్గురువు అవుతాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను ఋక్, యజు, సామ, అథర్వణాలుగా విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహాతపస్వి, మహామహిమాన్వితుడు అవుతాడు. ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు యోజనగంధివి అవుతావు అని దీవించాడు. మహర్షి అన్నట్టుగానే కాళింది పండంటి పిల్లవాణ్ణి కన్నది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల ఎడ వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాక, తల్లి నా గురించి విచారించకు. తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం కలిగినా, లేదా చూడాలనిపించినా నన్ను తలుచుకో, నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతనే కృష్ణద్వైపాయనుడయ్యాడు. అతని తల్లే చంద్రవంశానికి చెందిన శంతను మహారాజును పెళ్లి చేసుకుంది. ఆ విధంగా కురుపాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలనా సంబంధమైన విషయాలలో కురుపాండవులు కృష్ణద్వైపాయనుడి సలహాలు తీసుకునేవారు. అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ. కురుపాండవ సంగ్రామం ముగిసిన తర్వాత ఆయన భారతగాథ ఆమూలాగ్రం ఊహించాడు. కానీ దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడం ఎలా? ఈ కథను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు. వ్యాసమహర్షి పరమేష్ఠికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మ, మహర్షి, ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుడిని ప్రార్థించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసమహర్షి గజాననుడికి నమస్కరించి, లంబోదర, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనసులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూ ఉంటే మీరు వ్రాసుకుపోతూ ఉండాలి. ఏమంటారు స్వామి అని అడిగాడు. అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను వ్రాస్తూ ఉన్నప్పుడు నా లేఖిని క్షణమైనా ఆగడానికి వీలులేదు. అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు. ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, దేవా, నేను చెప్పేదాని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతుండాలి. అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి. గణనాథుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కథ గ్రంథస్థమై అలరారింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి.
ఆ తర్వాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు, గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మసూక్ష్మం అంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రం అన్నారు. ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదాంత సారమన్నారు. నీతికోవిధులు నీతిశాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు. విద్యలకు వేలిపు అయిన వినాయకుడు వ్రాయటం వలన భారత కథ సావధాన చిత్తులై వినిన వారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.